వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల. అసలు ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి, ఎందుకు, అసలు ఏం వస్తుందా లేదా మొత్తం కూడా ఈ వీడియోలో తెలుస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి కొత్త కొత్త మలుపులను, కొత్త కొత్త పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో పోటీ చేసేదానిపైన సంబంధించి అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఉన్నటువంటి నాయకుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ, ఆ తర్వాత బీజేపీ, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కూడా కర్ణాటకలో గెలిచింది, ఆ తర్వాత తెలంగాణలో గెలిచింది. ఇప్పుడు ఏపీ పైన కూడా కన్నేసింది, అంటే కన్ను కూడా చెప్తాను మీకు. కాబట్టి ఆ కన్నేసిన దానికి సంబంధించి చూస్తే మనకు 100% అంటే ఆ స్ట్రాటజీని ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. 6 గ్యారంటీ పథకాలు కూడా ఏపీ రాజకీయాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పు చేస్తుంది అనేది కూడా ఈ రోజు ఈ విషయంలో మనం తెలుసుకున్న ఈ టాపిక్ లో కూడా. అయితే ఇక్కడ షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీలో కనుక ఉంచినట్లయితే దానికి సంబంధించి కూడా ఎన్నికల్లో పోటీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఆ వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏపీలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు కూడా అనూహ్యంగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఏపీ పైన కూడా ఫోకస్ చేసింది. వైఎస్ షర్మిలను ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలనేసి కూడా నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా తన పార్టీని విలీనం చేస్తానని గతంలో తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా చాలా అనేకమైనటువంటి చర్చల్లో కూడా చివరికి విలీనం 30వ తేదీ కూడా చేస్తానని చెప్పి ప్రకటించినప్పుడు కూడా దాని మీద చివరికి ప్రకటించకపోవడంతో ఆమె చివరగా ఏంటంటే మేము ఈసారి పోటీ చేయట్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వైఎస్ షర్మిల ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి కొంత కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె బై బై కేసీఆర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, నిజంగా వాడు కేసీఆర్ ఓడిపోవడంతో, అంటే పార్టీ కేసీఆర్ గారు ఓడిపోవడం, పార్టీ ఓడిపోవడం, అధికారం లేకపోవడంతో కూడా రీసెంట్ గా క్రిస్మస్ గిఫ్ట్ గా కింద బై బై కేసీఆర్ అంటూ కూడా ఏదో గిఫ్ట్ పంపినట్టుగా కూడా అదొక సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఈ మేరకు ఏపీలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని, అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసి పైకి తీసుకురావాలని, తెలంగాణలో కాంగ్రెస్ అంతగా లేకపోయినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అయితే కాంగ్రెస్ పార్టీని పైకి అధికారం వరకు కూడా తీసుకొచ్చి అక్కడ షర్మిలతో ఇంపోర్ట్ చేసే విధంగా పార్టీ అయితే కొంత కొనసాగుతుంది. రంగం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి కూడా షర్మిల పోటీ చేస్తారనే ఒక సమాచారం అయితే సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా కొంత బలంగా వినిపిస్తుంది. ఢిల్లీలో ఏపీకి సంబంధించినటువంటి ఒక టీం అయితే ముందుకు సాగుతుంది. దీనిపైన కూడా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొత్త అధ్యక్ష బాధ్యతలు కూడా పొత్తుల పైన ప్రకటించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పొత్తులు 100% ఏంటంటే జగన్తో కాకుండా టీడీపీ జనసేనతో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే జనసేన ఇప్పుడు బీజేపీతో ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా వెళ్తుంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది కూడా చూడాలి. ఇక్కడ షర్మిలకు కీలక బాధ్యతలు కనుక ఇచ్చినట్లయితే, అంటే వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించిన తర్వాత దాదాపు ఇది 100% వర్కౌట్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి దాదాపు ఖరారైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కర్ణాటకలో, తెలంగాణలో గెలుపు తర్వాత కూడా కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా దక్షిణ భారతదేశం వైపు కూడా తన బలాన్ని పెంచుకోవాలనేసి కూడా చూస్తుంది. బీజేపీకి కూడా ఎక్కువగా నార్త్ సైడ్ బీజేపీకి ఎక్కువగా ఫేవర్ గా ఉంటుంది. దక్షిణం వైపు బీజేపీ అంతగా ఉండకపోవడం, ఇక్కడ ప్రధానంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాల మధ్య కొంత వ్యత్యాసాలు కూడా
అంటే ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ సోర్సెస్ తక్కువగా ఉన్నప్పటికి కూడా దక్షిణ భారతదేశం నుండి కూడా ఎక్కువగా కేంద్రానికి అంటే ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ దక్షిణ భారతదేశం వైపు కూడా ఎక్కువగా కొంత వాళ్ళకి ప్రయారిటీ అయితే తక్కువగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో అంత సత్తా లేదా ఏందనేది కూడా అది వాళ్ళ నాయకులుగా ఆలోచించారు. దాని మీద సపరేట్ వీడియో కావాల్సిన చేద్దాం. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశం వైపు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలంగా ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా అధికారం కావాలంటే అక్కడ పార్టీల పరంగా కూడా పార్టీని ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినట్లయితే 100% ఆ బలాలు అక్కడ కేంద్రంలో ఉపయోగపడతాయని ఒక దీంట్లో ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని కూడా దానికి సంబంధించి దానిపైన ఏపీలో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా ఏపీ పైన కూడా ఫోకస్ చేస్తుంది అనే విషయాలు కూడా మనం వార్తల్లో వింటున్నాం. అయితే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించారు కూడా. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతోనే తమ పార్టీ విలీనం చేయలేదనేసి కనీసం షర్మిలకు ప్రచారానికి ఆహ్వానం కూడా ఇవ్వలేదు. దీంతో అటు ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఇటు కాంగ్రెస్ లో చేరకుండానే షర్మిల కొంత ఎటు తటస్థంగా అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా షర్మిల కీలక బాధ్యతలు అప్పగించాలనేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ అయితే నిర్ణయించుకుంది. షర్మిల ఇక్కడ సిద్ధమవుతుందా లేదా సిద్ధమేనా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతాననేసి గతంలో చాలా స్పష్టం చేసింది. కానీ కాంగ్రెస్ అగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో అటు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళతో సమావేశం నిర్వహించారు. అయితే వైఎస్ఆర్ పేరుతో సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా చేర్చడం గురించి అప్పుడు కొంత సమాచారం లోపంతోనే జరిగిందంటూ కూడా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కొంత చర్చనీయాంశం కావడం ఇక్కడ మనం చూసాం గతంలో. అటువంటి సమయంలోనే షర్మిల తాను తెలంగాణకే పరిమితం అవుతానని చెప్పడం, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అభ్యంతరంతోనే షర్మిల విషయంలో కూడా నిర్ణయం జరగలేదనేసి ఇప్పుడు షర్మిలను ఏపీ రాజకీయాల్లో అంటే ఏపీలో పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా అంటే పార్టీ వ్యవహారాలకు కీలకంగా వ్యవహరించేలా కూడా పార్టీ నేతలకు ఒప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. తాజా పరిణామాలు అంటే తాజాగా మనం చూసినట్లయితే షర్మిల క్రిస్మస్ వేళ పలువురికి గిఫ్ట్ కూడా పంపించారు. అందులో నారా కుటుంబానికి పంపినటువంటి గిఫ్ట్ కావచ్చు, దానికి లోకేష్ థ్యాంక్స్ చెప్తూ కూడా రీట్వీట్ చేయడం అది కూడా బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఏపీలో కాంగ్రెస్ కొంత ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించేందుకు కూడా ఒప్పించారనేసి కూడా ఢిల్లీ నేతలకు ఒక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల విషయం ఇప్పటికే కొంత చర్చించినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల నుండి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మాణిక్యం ఠాగూర్ ను కూడా ఈ విషయం పైన కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారనేసి కూడా చెబుతూ ఉన్నారు. గతంలో ఈయన మనకు కాంగ్రెస్ నేతలతో కూడా అలాగే డికే శివకుమార్ గారితో కూడా భేటీ అయినటువంటి విషయం ఏపీ రాజకీయాల పైన కూడా మనం చూసాం. అయితే ఈ నెల 27వ తేదీన ఏపీ పార్టీ వ్యవహారాల పైన కూడా రాహుల్ గాంధీ కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ భేటీలో షర్మిల అంశంతో పాటుగా ఏపీలో పొత్తులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రియాంక పర్యటన పైన కూడా క్లారిటీ రానుంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారనే సమాచారం కూడా ఉన్నట్టుగా అవకాశం ఉందనేసి కూడా తెలుస్తుంది. ఏపీలో తన అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నుండి ఎలాంటి పాత్ర పోషించడానికి సిద్ధమవుతారా అనేది కూడా ఇక్కడ కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దూరంగానే ఉంటారా లేదా పోటీ చేస్తారా, తన అన్నకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేస్తారనేది కూడా దీనిపైన కొంత స్పష్టత రావాల్సి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ షర్మిల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా తన భవిష్యత్తు కూడా తను తీసుకునేటువంటి నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది. ఇక ఏపీలో షర్మిల ఎంట్రీ ప్రచారం పైన కూడా సజ్జల స్పందన కనుక మనం చూసినట్లయితే అంటే ఇక్కడ షర్మిల ఏదైతే చేస్తుందో దానికి సంబంధించి ఆటోమేటిక్ గా ఆ ప్రభావం ఎప్పుడైనా ప్రెస్ మీట్లు కావచ్చు, ఎవరైనా అడిగినప్పుడు వెంటనే టక్కనంటూ కూడా మనకి ఇక్కడ సజ్జల ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడు మీడియా ముందు. ఇక చంద్రబాబు దానికి ఇక్కడ షర్మిల ఎంట్రీకి సంబంధించి కూడా
అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు వచ్చు, అంటే షర్మిల వస్తే వీళ్ళ పార్టీకి కొంత మేలు నష్టం ఏమన్నా జరిగేటువంటి అవకాశం ఉందా లేదా దాని పక్కన చెప్తే, ఇక్కడ షర్మిలకు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు పక్కన లేడనేసి ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఒక అభ్యర్థికి తుపాకీ గుండును ఒక అభ్యర్థికి తుపాకీ గుండుకు కూడా దొరకడనేసి కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం. అయితే ఎల్లో మీడియా వార్తలతో చంద్రబాబు భ్రమలో బతుకుతున్నారనేసి కూడా, అలాగే కాపు సామాజిక వర్గం ఓటు పడితే తప్ప రాజకీయం చేయలేనని పరిస్థితిలో చంద్రబాబు వెళ్ళారనేసి కూడా ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నానని 2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కలిసి రాకపోతే చంద్రబాబుకు పోటీ చేసే ధైర్యం కూడా లేదన్నారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కూడా సొంతంగా పోటీ చేసి గెలిచే దాఖలాలు లేవనేసి కూడా ఆయన ఒకసారి గుర్తు చేశారనమాట. అయితే రాష్ట్రంలో టీడీపీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారా లేదా దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడాల్సినటువంటి సమయం ఆసనం ఉందన్నమాట. దీనికి సంబంధించి 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ధ్వంసం చేశారు. అందుకే ఆయన ప్రజలు 2019లో ఇక్కడ ధ్వంసం చేస్తారనే దానికి సంబంధించి కూడా తెలుస్తుంది. ఇప్పుడు జగన్ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అభివృద్ధి దిశగా వెళ్తున్నారనేసి కూడా ఇక్కడ సజ్జలు చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీ సమన్వయకర్త మార్పు ప్రణాళికబద్ధంగానే ఇక్కడ జరుగుతుందని, చిన్న చిన్న అసంతృప్తులు ఉన్న అవన్నీ త్వరలో కూడా సర్దుమణిగిపోతాయనేసి కూడా ఇవన్నీ చెప్పాడు. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులు ఎంపిక సంబంధించి చెప్తున్నారు, అన్ని చెప్పారు. కానీ ఇక్కడ షర్మిల కనుక ఇక్కడ రాజకీయాల్లో తన షర్మిల వస్తే ఏ విధంగా జగన్ భవిష్యత్తు ఉంటుంది దానికి సంబంధించి అనేది కనుక చూస్తే, అతను 100% ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి పార్టీ ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా 100% ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకు చెప్తారంటే అది మేకపోతు గాంభీర్యం అంటూ ఉంటారు మామూలుగా. అటువంటి గాంభీర్యం ఇక్కడ చూపుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ షర్మిల కాంగ్రెస్ తరఫున వస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న సందర్భంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికైనా రాజ్యాంగం అవకాశం కల్పించింది. కాబట్టి ఎవరు ఉన్నా అందరూ కలిసి వచ్చినా ఇక్కడ సేఫ్ చేయగలరు అనేసి కూడా, అంటే ఫేస్ టు ఫేస్ కూడా అందరూ కూడా ఏ పార్టీలైనా ఎవరికి తగ్గ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ అందరినీ మేము ఫేస్ చేస్తాం, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కలిసి వచ్చినా మేము అందరినీ కూడా ఫేస్ చేస్తామని, అందరికంటే మిన్నగా భారీ మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొందగలమనేసి కూడా సజ్జల అయితే చెప్తున్నాడు. తన టీం చాలా పర్ఫెక్ట్ గా ఉందనేసి, గతంలో షర్మిల తెలంగాణలో ఉండాలనేసి నిర్ణయించారనేసి అదే నిజమని అనుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు ఊహాగానాలు కావచ్చు అనేసి కూడా, అంటే ఆమె ఏపీకి రాదనే దీనికి సంబంధించి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే, వారికి ఏదైనా సమాచారం ఉంటేనే మాట్లాడతాననేసి కూడా ఇక్కడ సజ్జల చెప్పాడు. నిజంగా షర్మిల కనుక ఏపీలో వచ్చినట్లయితే దానికి సంబంధించి తన అన్నతో కాకుండా, అంటే తన అన్న కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టుగా ఇక్కడ వెన్నుపోటు పొడిచి తన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. కాబట్టి ఆ విధంగా కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకొని తన చెల్లిని ఇక్కడ ఒక పాములాగా జగన్ పైకి కనుక ప్రయోగించినట్లయితే జగన్ కి కష్టాలు తప్పవు. ఒక పక్క ఇప్పుడు ఆయన పైన ఉన్నటువంటి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు, సిఐడి ఇవన్నీ కేసులన్నీ కూడా ఎలక్షన్ కన్నా ముందుగానే ఈ కేసులను కూడా తేల్చాలనేసి మరో పక్క దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోర్టులో దీనికి సంబంధించి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది ఎలక్షన్ కన్నా ముందే కనుక 100% ఇక్కడ ఈ విధమైనటువంటి తీర్పులు కనుక వచ్చినట్లయితే, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కనుక క్యాన్సిల్ అయినట్టయితే 100% ఆయన జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా, అంటే ఒక సామెత చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి శత్రువులు మిత్రులు ఉండరనేసి. సేమ్ ఇక్కడ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేము. ఇన్ కేసు బెయిల్ క్యాన్సిల్ అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది కూడా మనకు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. షర్మిల
నిజంగా ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించి తన అన్నకు వ్యతిరేకంగా చేస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ జగన్ తో సపోర్ట్ చేసుకుని జగన్ తో కలిసి పోటీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.